మానవాళిని కాపాడేదానికి యేసు ప్రభులు వారు వచ్చారు. దేని నుండి రక్షణ అంటే పాపము నుండి రక్షణ. మానవుడు చూడండి, మానవుడు జన్మ కర్మ పాపముతో మానవుడు జీవిస్తున్నాడు. అందుకని మానవాళి యొక్క పాపము నుండి శాపము నుండి విడిపించుటకు రక్షించుటకు రక్షకుడైన యేసయ్య పసిబాలుడుగా ఆ బెత్లెహేము గ్రామంలో పసిబాలుడుగా ఆయన మనందరి కొరకు పుట్టాడు, జన్మించాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఈనాడు క్రిస్మస్ పండుగలు వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. కనుక యేసు ప్రభుల వారు ఎవరయ్యా అంటే ఆయన రక్షకుడు, మానవాళిని రక్షించడానికి వచ్చిన వారు, మానవాళిని కాపాడేదానికి వచ్చిన వారు. మానవుడు పాపమును శాపమును తన భుజాల మీద వేసుకుని వెళుతూ ఉండగా తన పాపమును తీసివేసేమని ఎవరూ లేరని ప్రభుల వారే గ్రహించి నా ప్రజలను నేనే కాపాడాలి, నేనే రక్షించాలని చెప్పి యేసయ్య 2024 సంవత్సరాల పూర్వము ఆయన పరమను వీడి భూలోకానికి దిగిరావడం జరిగింది. ఎందుకు దిగిరావడం జరిగింది అంటే మనల్ని అందరినీ కూడా పాపము నుండి రక్షించేదానికి, శాపము నుండి మనం విడిపించేదానికి. అయ్యా మేము ఏ పాపం చేయడం లేదే, మా కష్టాజితాన్ని మేము అనుభవిస్తున్నాం, మేము తింటున్నాం అని మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము.